అనగా యెరూషలేములో ఒక అద్భుతమైన సంఘము స్థాపించబడింది. ఆ సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి? మీరు యెరూషలేములో ఎదురు చూడండి. అనగా శిష్యులతో దేవుడు చెప్పింది ఏమిటి? యెరూషలేములో ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొని యెరూషలేములో సెటిల్ అయిపోతారని చెప్పి అనలా. ఆయన ఏమన్నాడు? యెరూషలేములో, యూదయలో, సమరయలో, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి. నన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి, అనగా నన్ను గూర్చి ప్రకటన చేయాలి. యేసు చెప్పింది అదే. కానీ జరిగింది ఏమిటయ్యా అంటే, ఆది సంఘము చక్కగా ప్రార్థన చేస్తూ 4 విషయాలు: వాక్యమందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక అద్భుతంగా ఆరాధనలో ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ అసలు విషయం మర్చిపోయారు. ఏమిటది? యూదయ ప్రాంతానికి వెళ్ళాలి, సమరయ ప్రాంతానికి వెళ్ళాలి, అలాగే భూదిగంతముల వరకు వెళ్ళి యేసుక్రీస్తును గూర్చి ప్రకటన చేయాలి, సాక్ష్యం ఇవ్వాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. కల్వరి టెంపుల్ సంగమా, ఎందుకని సతీష్ కుమార్ కల్వరి స్వరం ద్వారా సువార్తను దానం చేయండి, మనకు తెలియని ప్రజలకు సువార్తను అందిద్దాం, నశించిపోతున్న వారికి రక్షకుడిని పరిచయం చేద్దాం. ప్రతి ఆదివారం ఎందుకు నేను పిలుపునిస్తున్నాను? ప్రతి టీవీ కార్యక్రమంలో ఎందుకు నేను పిలుపునిస్తున్నాను? అది సతీష్ కుమార్ పిలుపు కాదండి, యేసుక్రీస్తు యొక్క పిలుపు. అది ఆయన ఆజ్ఞ, అది ఆయన శాసనం. మొదట యెరూషలేములో, మన రాష్ట్రంలో లేదా మన సంఘంలో, ఆ తర్వాత యూదయ మన చుట్టూ ఉన్నటువంటి మన బంధువులకు, సమరయ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు, అలాగే భూదిగంతముల వరకు